జిల్లా కొరుట్ల పట్టణంలో కల్తీ నూనె తయారీ కేంద్రంపై ఎస్పీ అనంత శర్మ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించగా సుమారు 200 కిలోల కొవ్వుతో తయారు చేసిన కల్తీ నూనెతో పాటు మునీర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ పోలీసులకు వచ్చిన సమాచారంతో పశువుల కొవ్వుతో తయారు చేసే కల్తీ నూనెను ఇతర ప్రాంతాలకు అమ్ముతున్నారని సమాచారం రావడంతో దాడులు నిర్వహించగా పశువుల కొవ్వు అదేవిధంగా నూనెను తయారు చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకొని చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని అన్నారు. వచ్చింది కోరట్లలో ఇది ప్లేస్ రహీంపూర కోరట్ల ఇది ఈ ప్లేస్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఈయన కొవ్వు తెచ్చి కొవ్వుని కరిగించి ఆయిల్ చేస్తున్నాడు. ఆయిల్ చేసి ఈ అడల్టరేటెడ్ ఆయిల్ని దీన్ని నిజామాబాద్ ఆ ప్లేసెస్కి పంపిస్తున్నాడు. సో పొద్దున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, మన వాళ్ళు చూసి రేడ్ చేశారు. సో ఇది కన్ఫర్మ్డ్ అని తెలిసాక నేను వచ్చాను అనమాట. ఇక్కడ మునీర్ అని ఉన్నాడు అబ్బాయి, వాళ్ళకి బీఫ్ షాప్ ఉంది. సో మిగిలిపోయిన కొవ్వు అంతా ఉంటుంది, అదంతా తీసి ఇక్కడ తీసుకొచ్చి పోగేసి అక్కడ పక్కన ఆ గిన్నెలో పెట్టి దాన్ని వేడి చేస్తున్నాడు. దాని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ వచ్చాక ఆయిల్ని తీసి డబ్బాలు నింపుతాడు. ఒక డబ్బా దగ్గర 15 కేజీలు వస్తుంది. సో ఇది నిజామాబాద్ పంపిస్తున్నాడని తెలిసింది. బట్ మనకు తెలిసింది ఏంటంటే అక్కడ హోటల్స్లో వాడుతున్నారు ఈ ఆయిల్. ఇది చాలా డేంజరస్ హెల్త్కి. సో ఆయన ఏదో కక్కుర్తిపడి చిన్న వాటికి చేస్తున్నాడు. ఎంత కమ్ముతున్నాం అంటే 200 రూపీస్ అంటున్నాడు ఈచ్ డబ్బా. మన డబ్బాల దగ్గర 15 కేజీలు ఉంటుంది. అది ఇప్పుడు కొవ్వు కట్టేస్తుంది, అంటే గట్టిగా ఉంది. దాన్ని మళ్ళీ వేడి చేస్తే కానీ అది ఆయిల్ కింద రాదు. మరి వచ్చి వాళ్ళే కొనుక్కొని తీసుకెళ్తున్నారంటారు. బట్ మనకు తెలిసింది ఏంటంటే ఈయన సప్లై చేస్తున్నాడు ఇట్లా చేసి. సో ఇది ఆయిల్ డేంజరస్ కాబట్టి అది కూడా కొవ్వు నుంచి కరిగించి తీస్తున్నారు. చాలామంది తింటారు హోటల్స్. ఇది డేంజరస్ కాబట్టి రైడ్ చేసి కేసు కట్టడం జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు ఈ బిర్యానీ సెంటర్లోనే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో కరీంనగర్ నిజామాబాద్కి వెళ్తుందని అంటున్నారు. వాడు కొంతమంది ఇక్కడికి వచ్చి కొంటున్నాడు అంటున్నాడు. బట్ మన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను నిజామాబాద్ పంపిస్తున్నాడు ఆయిల్ హోటల్స్కి. మరి ఏ సెంటర్లో వాడుతున్నారో అన్నది ఇంకా మనకి స్పెసిఫిక్గా తెలియదు. తర్వాత ఎంక్వైరీ తెలుస్తుంది, ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం తెలుస్తుంది. బట్ ఇది డేంజరస్ కాబట్టి వీ రైడెడ్ దిస్. ఇలా కొవ్వు నుంచి కరిగించి ఆయిల్ తీయకూడదు. ఇది తినేవాళ్ళకి తర్వాత అమ్మేవాళ్ళకి అందరికి తినేవాళ్ళకి చాలా డేంజరస్ ఇది. ఎందుకంటే ఇలాంటి ఆయిల్ చాలా అన్హైజీనిక్. ఇదంతా మోరీ తర్వాత ఇది అన్హైజీనిక్ కండిషన్స్లో అదంతా ఫ్యాట్ ఎక్కడ పడేసి ఫ్యాట్ అంతా డీకంపోజ్ అవుతుంది. సో దాని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం డేంజరస్ ఇది హెల్త్కి. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత ఫుడ్ అండ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రైడ్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆన్లో ఉంది, సీఏ గారు చూస్తారు ఫర్దర్గా. ఇప్పుడు ఎంతవరకు పట్టుకుంటారు సార్? ఎంతవరకు పట్టుకుంటారు సార్? ఇప్పుడు మీ ముందుందే 8 డబ్బాలు పట్టాము. సో ఇంకా కొవ్వు లోపల ఉంది. ఆ కొవ్వు మీరు చూసారు ఫ్యాట్ అంతా, దాని నుంచి 1.5 బాక్సెస్ వస్తుంది అంటాడు ఇలాంటి డబ్బాలు. సో రోజు ఇదే చేస్తున్నాడు. సో ఇన్ఫర్మేషన్ మీద రెడీ చేయడం జరిగింది. ఇది ఎక్కడున్నా కానీ ఇలా అడల్టరేటెడ్ కానీ ఇలా బోన్స్ నుంచి లేదా యానిమల్ వేస్ట్ నుంచి తయారు చేసింది వెరీ డేంజరస్ ఇది. ఇంతకుముందు కూడా కోరుట్లో 4-5 వెహికల్స్ కూడా సీజ్ చేసి కేసు కట్టడం జరిగింది. అదంతా మీకు తెలిసిందే. మనము జగిత్యాల జిల్లాలో ఒక మొబైల్ చెక్ పోస్ట్ వ్యాన్ని డిజైన్ చేసాం.
అది ఇంతకుముందు కూడా నేను చెల్లగల్లో దాన్ని ఇనాగ్రేట్ చేశాను. సో ఈ చెక్ పోస్ట్ వ్యాన్ని ప్రతి సిఐని తీసుకుని వెహికల్ చెకింగ్ చేయమంటున్నాను ర్యాండమ్గా. 2-3 డేస్ నుంచి రూరల్ సిఐ చేశారు చెల్లగల్ దగ్గర. అక్కడ కూడా ఒక దొంగ దొరికాడు, ఆటో దొంగ. రేపు ఎప్పుడు అది ఇస్తాం మీకు ఇన్ఫర్మేషన్. ఈరోజు తెలిసింది. ఈరోజు మార్నింగ్ టీ జంక్షన్ ఉంది కోరుట్ల, కల్లూరు, పైడిమడుగు, తర్వాత మాదాపూర్. ఆ జంక్షన్ దగ్గర మన సిఐ గారు, తర్వాత ఆయన కుమార్ ఎస్ఐ గారు, మిగతా టీం అంతా చెక్ చేస్తున్నప్పుడు వీడు చూపెట్టిన అక్యూజ్డ్ ఈ వాజ్ కమింగ్ ఆన్ మోటార్ సైకిల్ టీవీఎస్ స్పోర్ట్ CS 21A0626 మోటార్ సైకిల్ మీద వస్తూ ఆయన దగ్గర ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ని చెక్ చేయక దాంట్లో యూనిఫాము, తర్వాత ఈ ల్యాప్టాప్, తర్వాత ట్యాబ్, దెన్ దిస్ టాయ్ పిస్టల్, దెన్ దిస్ నైఫ్, ఇవి దొరికాయి. ఆయన్ని చెక్ చేసి పర్సనల్గా చెక్ చేస్తే ఆయన పొజిషన్లో 10 తులాస్ సిల్వర్ ప్లస్ అరౌండ్ 6 తులాస్ గోల్డ్ దొరికింది. సో వాడిని తీసుకొని మరి మన వాళ్ళు ఇంట్రాగేట్ చేశారు. ఈ యూనిఫామ్ ఏదైతే ఉందో ఇది మన అంటే జగిత్యాలలో నేను కోర్ట్ మానిటరింగ్కి అని ఒక ఎస్ఐని పెట్టాను, టీ నాగేశ్వరరావు, ఈజ్ ఇన్ విఆర్. ఆయన పెట్టాను. ఆయనతో పాటు ఈ యూనిఫామ్ ఏమో మాధవరావు అని, మహేందర్ రావు అని ధనంపూర్ పిఎస్లో కోర్ట్ కానిస్టేబుల్. వీళ్ళిద్దరు కోర్టులో ఈ యూనిఫామ్ 1.5 months బ్యాక్ కోర్టు నుంచి పోయిందని ఇంతకుముందు చెప్పారు టౌన్లో. నిన్న ఎందుకో అసెంబ్లీ డ్యూటీకి అని వేసినప్పుడు ఫర్దర్గా చెక్ చేస్తుంటే దొరకకపోతే నిన్న కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేశాం. వీడు ఎవడైతే మనకి దొరికాడు కుమారు, వీడితో పాటు ఒక మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడు చందు అని. వాడు ఈ మధ్య మీరు వినుంటారు కరీంనగర్లో రికవర్ చేశారు చాలా గోల్డ్ వాడి దగ్గర నుంచి. వాడు పారిపోయాడు కరీంనగర్ పోలీస్ స్టేషన్ నుంచి. సో వాడి గురించి ఎత్తుతున్నారు వాడు వీడు కలిసి దొంగతనాలు చేశారు. ఓ రోజు ఈవినింగ్ వచ్చి 1.5 months బ్యాక్ వీడిని ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర పెట్టి జగిత్యాలలో నేను ఇప్పుడు వస్తా అని చెప్పి కోర్ట్ సైడ్ వెళ్ళి వచ్చాడు. వీడు వచ్చినప్పుడు ఈ బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్లో ఇవన్నీ పెట్టి ఇచ్చాడు, అయితే యూనిఫామ్ అవన్నీ పెట్టి ఇచ్చాడు. తర్వాత వీళ్ళు సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు వీడు వాడు కలిసి. 17th February డే ఆఫెన్స్ చేశారు మెట్పల్లిలో, ఆదర్శ్ నగర్లో. అక్కడ ఈ ల్యాప్టాప్, తర్వాత ఈ ట్యాబ్ పోయాయి. దెన్ 17th February అగైన్ నైట్ 8 PM సేమ్ డే ఇక్కడికి వచ్చారు కోరుట్ల MRO ఆఫీస్ పక్కన. మన నమస్తే తెలంగాణ రిపోర్టర్ గారు ఉన్నారు కోరుట్ల, ఆయన అసిస్టెంట్లో దొంగతనం అయింది. అక్కడ కూడా 13 తులాస్ గోల్డ్ పోయింది, తర్వాత 25,000 క్యాష్ పోయింది. ఆ రోజు ఈవినింగ్ వీళ్ళు వచ్చినట్లు కూడా సీసీ కెమెరా మన కోరుట్లో తీస్తే కోరుట్లలో వీడు వచ్చినట్టు పడ్డారు. బికాజ్ దిస్ ఫెల్ ఇస్ నోన్ అఫెండర్. వీళ్ళు 2014లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే సిఐ కోరుట్ల గారు. వాడి దగ్గర నుంచి ఎన్ని తులాలు 14 తులాలు గోల్డ్ రికవర్ చేశారు, 5 మోటార్ సైకిల్స్ రికవర్ చేశారు. బట్ హీ వాజ్ జూనైల్ అని ఆ టైంలో కొంత కోర్టు కూడా లీనియంట్ వ్యూ తీసుకుంది, అంటే చట్టం. బట్ నౌ హీ హెస్ గ్రోన్ అప్, ఈజ్ అరౌండ్ నౌ 21-22 ఉంటాడు. బట్ వెరీ క్లాసిక్ అఫెండర్, సింగిల్ అఫెండర్. వెళ్ళి ఏదైనా హౌస్ బ్రేకింగ్ చేస్తాడు, తీసుకొచ్చేస్తాడు. వీడు రాయకల్లో ఉంటాడు. నేను 1-2 సార్లు వీడి ఇంటికి కూడా పంపిస్తే ఆ రోజు ఉన్నాడు, కానీ సమ్వేర్ హీ గాట్ ద సస్పిషన్, పోలీస్ ఆర్ సర్చింగ్ అని ఇంకా పారిపోయాడు ఇంటి నుంచి. వీడు రాయకల్ పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంటాడు. తర్వాత 19th February ఇప్పుడు దొరికిన కుమార్ సింగిల్గా వీడు ఒక 1.5 తులాస్ గోల్డ్ అఫెన్స్ చేశాడు మెట్పల్లిలో, విద్యానగర్లో. సో వీడికి వాడికి పరిచయం ఎలా అంటే, ఇప్పుడు కుమార్ యొక్క బావ ఉన్నాడు అయోధ్యలో, వాడికి చందు బావ పరిచయం. వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారంట ఒకప్పుడు. సో ఎక్కడో అప్పుకి వాటికి వీడు పొలం పండించుకొని బతుకుతుండేవాడు కుమార్. వీడి దగ్గర అప్పు ఇవ్వమంటే వాడు బావ చెప్తే వీడు అప్పు ఇవ్వడం 2,000-3,000 తీసుకెళ్ళి అలా వీడికి వాడికి పరిచయమై స్లోగా వీడిని కూడా దొంగతనాలకి దింపాడు. ఎవరు వీడు అసోసియేట్ కింద వాడితో వెళ్తుండేవాడు. ఈ కోరుట్ల ఇటు సైడ్ అఫెన్స్ చేసినప్పుడు కూడా వాడితో వచ్చాడు. వాడు మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చి వీడిని ఎక్కడ కూర్చోపెట్టడం, వాడు వెళ్ళి సర్వే చేసుకుని రావడం. ఈవినింగ్ 6-6:30 చీకటి పడే ముందు నైట్ వచ్చి వీడిని బయట కూర్చోబెట్టి అఫెన్స్ చేసేవాడు. దట్స్ వాట్ దే వర్ డూయింగ్. ఇప్పుడు చందు ఇంకా పరారీలో ఉన్నాడు. కరీంనగర్ టౌన్ పోలీస్ దే ఆర్ సర్చింగ్ ఫర్ హిమ్. సో వాడు అసోసియేట్ వీడు, వాడు దొరికే మీద తెలుస్తుంది. బట్ కరీంనగర్లో ఆల్రెడీ చందుని అరెస్ట్ చేసి వీడి పారిపోకముందు దగ్గర 8 తులాస్ గోల్డ్ రికవర్ చేసి మాకు ఇచ్చేసారు. ఎవరు కరీంనగర్, మా దగ్గర డిఫరెంట్ ఆఫెన్సెస్. సో వాడు దొరికే వాడి దగ్గర మా దగ్గర చాలా వాటితో వెరిఫై చేయాలి, ఫింగర్ ప్రింట్స్తో వాటితో వల్ల టౌన్లో కొన్ని అఫెన్సెస్ అయ్యాయి, తర్వాత వేరే చోట్ల అయ్యాయి. సో రాబోయే రోజుల్లో వాడు దొరుకుతాడు. దొరికినప్పుడు వాడిని మేము ప్రొడక్షన్ వారెంటీస్ తీసుకొచ్చి మిగతా ప్రాపర్టీ కూడా వాడి దగ్గర నుంచి రికవర్ చేస్తాం. సో వీడిని ఈరోజు అరెస్ట్ చూపెట్టాం కుమార్. టోటల్ 6.5 తులాస్ గోల్డ్, దెన్ ఒక ల్యాప్టాప్, ఒక ట్యాబ్, ఈ యూనిఫామ్ అంతా ప్లస్ 10 తులాస్ సిల్వర్ చూపెట్టాం. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి ప్రోగ్రెస్లో ఉంది. అండ్ సిఐ కోరుట్ల, ఎస్ఐ కోరుట్ల, దెన్ వాళ్ళ టీం చాలా బాగా పనిచేస్తారు. అండ్ ఇట్స్ ఏ వెరీ గుడ్ ఎఫర్ట్ ఇది.
ఇవాళ వెహికల్ చెకింగ్లో. సో నేను అన్ని చోట్ల అన్ని పోలీస్ స్టేషన్లు చెప్తున్నాను వెహికల్ చెకింగ్ చేయమని. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వెహికల్ చెకింగ్ అని. సో ఆల్రెడీ ఒక వెహికల్ కూడా డిజైన్ చేసాం దాని గురించి వీళ్ళకి ఈజీగా ఉండడానికి. దాని కెమెరాస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ యూనిఫామ్ అన్నది 1.5 months బ్యాక్ మాకు తెలిసింది ఈ కేవలం రిపోర్టెడ్ కోర్ట్ హాల్ నుంచి పోయిందని. సరే ఎవరో తీసుంటారు ఎక్కడో అని. బట్ నిన్న ఇప్పుడు ఈ కుమార్ చెప్పడం ఏంటంటే వాడు ఉన్నప్పుడు వాడు చెప్పేవాడు యూనిఫామ్ ఎక్కడ ఉందని నీ దగ్గర ఉంచుకొని చెప్తాను, దీన్ని పెట్టుకుని రాళ్ల మేకలు లారీలు వస్తాయి, రాళ్ల మేకలు అవి ఆపితే దానికి ఎక్కువ డబ్బులు వస్తాయి మనకి, లేదా వెహికల్ చెకింగ్ చేద్దాం ఎక్కడైనా చేసి మనం యూనిఫామ్లో కనబట్టి మనకి డబ్బులు వస్తాయని చెప్పేవాడు. సో దట్స్ వాట్ హీస్ టెల్లింగ్ ఎవరు కుమార్. చందు అరెస్ట్ అయ్యి మనకి ఫుల్ ఫ్లెజ్గా తెలుస్తుంది. ఇది తీసుకుని వాడు ఎక్కడైనా ఏమైనా వెహికల్ చెకింగ్స్ చేశారు. బట్ మేమైతే కేసు కట్టి పెట్టాం. ఈయన వచ్చి ధర్మపురి కోర్ట్ కానిస్టేబుల్ ఉన్నాడు మహేందర్రావు, ఈయన ఇచ్చాడు అనమాట. దీని మీద కేసు కట్టి పెట్టాం. బట్ ఫ్యూచర్లో తెలుసు.